లాస్ట్ 21 మంత్స్ లో గోల్డ్ ఇచ్చిన రిటర్న్స్ 45%. వెండి ఎంతో తెలుసా? గెస్ చేయండి. 46%. సో గోల్డ్ కి ఈక్వివలెంట్ గా సిల్వర్ రిటర్న్స్ ఇస్తుందంటే సిల్వర్ పైన కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా అనే క్వశ్చన్ వస్తుంది. సో దాని గురించే డిస్కస్ చేద్దాం. హిస్టారికలీ గోల్డ్ వర్సెస్ సిల్వర్ రిటర్న్స్ రేట్ ని చూసుకున్నట్లయితే లాస్ట్ 30 years లో ఎవ్రీ ఇయర్ గోల్డ్ ఇచ్చిన యావరేజ్ రిటర్న్స్ 10.5%. ఆ టైంలో వెండి ఇచ్చిన రిటర్న్స్ 9.8%. ఆల్మోస్ట్ సిమిలర్ ట్రాజెక్టరీని సిల్వర్ కూడా చూపించింది. కానీ బంగారం ధర పెరగడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఒక అన్సర్టనిటీ, వార్ లైక్ సిచ్యువేషన్, స్టాక్ మార్కెట్ లో అంత కాన్ఫిడెన్స్ లేదు. అలాంటప్పుడు గవర్నమెంట్ బాండ్, స్టాక్ మార్కెట్ వాటిపైన ఉన్న ఇన్వెస్ట్మెంట్ ని గోల్డ్ పైన పెట్టేస్తారు. బట్ సిల్వర్ గోల్డ్ పెరిగినప్పుడు పెరుగుతుంది, అలానే ఇండస్ట్రియల్ డిమాండ్ కూడా ఉంది. ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్, సోలార్ ప్యానెల్, అలానే ఎలక్ట్రిక్ వెహికల్స్ లో సిల్వర్ ని వాడుతారు. అమెరికన్ సిల్వర్ ఇన్స్టిట్యూట్ ఒక ప్రెడిక్షన్ చెప్పింది, 700 మిలియన్ ఔన్సెస్ ఆఫ్ సిల్వర్ కి డిమాండ్ ఉంది. 2025 ముగిసే లోపు సిల్వర్ కి ఇంకొంచెం డిమాండ్ పెరిగే ఛాన్సెస్ కూడా ఉంది. చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటో తెలుసా? గోల్డా సిల్వరా ఏది స్టేబుల్ అని చూసుకున్నట్లయితే గోల్డ్ కొంచెం స్టాగ్నెంట్ గా కనిపిస్తుంది, సిల్వర్ చాలా వొలటైల్ గా కనపడుతుంది. స్టాక్ మార్కెట్ తో కంపేర్ చేసి చూసినట్లయితే గోల్డ్ స్టాక్ మార్కెట్ పడినప్పుడు లేస్తుంది, స్టాక్ మార్కెట్ లేచినప్పుడు స్టాగ్నెంట్ గా ఉంటుంది. బట్ సిల్వర్ అలా కాదు. స్టాక్ మార్కెట్ లేసినప్పుడు పడిపోతుంది, స్టాక్ మార్కెట్ పడ్డప్పుడు గోల్డ్ కి జతగా పెరుగుతుంది. సో రెండిట్లోనే ఇన్వెస్ట్మెంట్ పెట్టేస్తే నో, అది ఎకనామికలీ కరెక్ట్ కాదు. ఎందుకంటే సిమిలర్ ఇన్వెస్ట్మెంట్ స్టాక్ మరియు గోల్డ్ మీద, స్టాక్ మరియు సిల్వర్ మీద ఇలా మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టొచ్చు. ఓవరాల్ ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియోలో ఎంతవరకు ప్రీషియస్ మెటల్స్ ఉండొచ్చు? 100 రూపీస్ మీ ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియో అయితే 12 రూపీస్ వరకు మాత్రమే గోల్డ్ అండ్ సిల్వర్ మీద ఉండాలి. మిగిలిన 88 రూపీస్ స్టాక్ మార్కెట్, పీపీఎఫ్, ఎఫ్డి ఇలాంటి డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియోలో మీరైతే పెట్టాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. షేర్ చేయడం మర్చిపోకండి. Boss Wala. Be the boss.